వెల్కమ్ టు తెలుగు అన్టోల్డ్ స్టోరీస్. హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజు ఆలయం చాలా రద్దీగా ఉంది. భక్తుల కేకలు, గంటల శబ్దం. అందరి మధ్యలో ఒక అమ్మాయి మాత్రం మూలలో కూర్చొని ఏడుస్తోంది. ఆమె పేరు అనన్య. వయసు 22 కళ్లలో భయం, చేతిలో పాత బ్యాగ్. ఈ ఆలయానికి దేవుడ్నడగడానికి రాలేదు, చివరి ఆశగా వచ్చింది అనుకుంది. అనన్య చిన్న ఊరి అమ్మాయి. నాన్న చనిపోయాడు, అమ్మ అనారోగ్యం, బంధువులే శత్రువులయ్యారు, డబ్బులు లేవు, ఉండటానికి ఇల్లు లేదు. ఒక రాత్రి బస్సులో ప్రయాణిస్తూ ఈ జీవితం ఇక చాలు అననుకుంది. కాని చివరిసారి దేవుడ్ని చూడాలనే కోరికతో ఆలయానికి వచ్చింది. ఆలయం బయటే నిద్రపోయింది. రాత్రి వర్షం, చలి, భయం. ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. అదే రోజు ఆలయానికి ఒక ప్రత్యేక అతిథి వచ్చాడు. సాధారణ దుస్తుల్లో, చుట్టూ పెద్ద హడావుడి లేదు. అతను ఎవరో కాదు, పవన్ కళ్యాణ్. అనన్య ఏడుపు ఆయన దృష్టికి వచ్చింది. ఆయన దగ్గరికి వెళ్లి ఒక్క మాటడిగాడు. ఏం జరిగిందమ్మా? అంతే. అనన్య ఆగలేకే ఏడ్చేసింది. తన జీవితం మొత్తం చెప్పింది. ఆ మాటలు విన్న పవన్ కళ్యాణ్ కళ్లలో నీళ్లు. ఆయన వెంటనే ఆలయ అధికారిని పిలిచి, ఈ అమ్మాయికి ఒక రూమివ్వండి, భయం లేకుండా ఉండాలి అన్నాడు. అనన్య నమ్మలేకపోయింది. నిజమేనా అనుకుంది. ఆ రూంలోకి అడుగుపెట్టగానే ఎన్నో రోజుల తర్వాత ఆమెకు ప్రశాంతంగా నిద్రవచ్చింది. మరుసటి రోజు ఆమెకు భోజనం, అమ్మకు వైద్యం, చదువుకోసం సహాయం. ఈ విషయం బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ అంటే ఇదే, నాయకుడంటే ఇతనే. అనన్య ఇప్పుడు బ్రతకాలని అనుకుంటోంది. తనలాంటి వాళ్లకు సహాయం చెయ్యాలని కలగంటోంది. ఈ కథ మనకి చెప్పే మాట ఒక్కటే, డబ్బు పెద్దది కాదు, మనసు పెద్దది. ఒక చిన్న సహాయం ఒక జీవితం మార్చగలదు. ఇలాంటి నిజ జీవితాన్ని తాకే కథలు మీకు నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ ఇంకొక అనన్య జీవితాన్ని వెలుగులోకి తీసుకురావచ్చు. తెలుగు అన్టోల్డ్ స్టోరీస్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి.